స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కు 11,444 కోట్లు కేటాయించామని, తద్వారా ఆ ప్రైవేటీకరణ ఆగుతుందని చెప్తున్నారు. అయితే వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేయడంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దాదాపు 7 ఏళ్లుగా పోస్టులు భర్తీ కాక దాదాపు 7 నుంచి 8,000 ఎగ్జిక్యూటివ్, 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 1,218 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో ఆ 1,218 పోస్టులు ఖాళీ కానున్నాయి. 2018 నుంచి ఇప్పటివరకు పోస్టులు భర్తీ జరగలేదు. దీంతో 2018 నాటికి ఉద్యోగులు దాదాపుగా 16,000 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12,332కు తగ్గింది. వీఆర్ఎస్ వల్ల ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. 2026 జనవరి తర్వాత కూడా సర్వీస్ ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన వీఆర్ఎస్కు దాఖలు చేసే ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు 12,332 మంది ఉద్యోగుల్లో 2,950 ఎగ్జిక్యూటివ్, 9,382 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో గత 4 రోజుల్లో 460 మంది వీఆర్ఎస్కు దాఖలు చేసుకున్నారు. వీరిలో 208 మంది ఎగ్జిక్యూటివ్, 252 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ వీఆర్ఎస్ పథకానికి 500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని వైజాగ్ స్టీల్ యాజమాన్యం చెప్తుంది.